హాయ్ ఫ్రెండ్స్, హలో. నేను మీ రాధికా పొన్నగంటి. రాధికా పొన్నగంటి ఛానల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. మా సపోర్టర్స్ ఇట్లంగా చాలా థ్యాంక్స్. మీ వల్లనే ఈరోజు 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. లేట్ చేయకుండా నేను చెప్పాలనుకుంది చెప్పేసా ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు కానీ, లేకపోతే ఛానల్ ఇప్పటికీ రన్ చేసిన వాళ్ళు కానీ, సబ్స్క్రైబర్స్ పెరగకుండా ఉంటారు కదా, వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. నాకైతే 1K కంప్లీట్ అయింది. అది ఎట్లా కంప్లీట్ అయింది, కంప్లీట్ కావడానికి నేను చేసిన ప్రయత్నం ఏమిటి, ఎట్లా ఇబ్బందులు పడాలో చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 1K కావడానికి అయితే చాలా కష్టపడాలి. ఉన్నమాటకి కానీ డైలీ వీడియోస్ పెట్టాలి. ఆ వీడియోస్ ఎట్లా ఉండాలంటే పబ్లిక్కి నచ్చేటట్టు ఉండాలి. కానీ ఫస్ట్ నేను ఛానల్ పెట్టిన కొత్తలో నాకైతే సబ్స్క్రైబర్స్ అయితే పెద్ద ఏం పెరగలే. నా ఛానల్ కూడా పెద్ద ముంగలకి ఏం పోలేదు. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో ఎంత వ్యూస్ పోయిందంటే చాలా తక్కువ వ్యూస్. చాలా తక్కువ అంటే 20 లేదా 30 ఇట్లా చాలా తక్కువ వ్యూస్కి వెళ్ళింది. నేనైతే చాలా బాధపడేదాన్ని. లైకులు గిట్లంగా చాలా తక్కువ వచ్చినుండే. ఇట్లా పెడుతుంటే ఇట్లా ఇంకా ఎక్కువ రావడం కానీ, ఫస్ట్ నా వీడియో బైక్ మీద వచ్చేది ఉంటుంది. అది 1.2K పోయింది. ఫస్ట్ 1.2K పోతే చాలా సంతోషపడినాను నేనైతే. కావాలంటే చూడండి, రాధికా పొన్నగంటి ఛానల్లో ఉంటుంది. అది షార్ట్ అనమాట. బైక్ మీద పోయే వీడియో అదొక్కటి ఏమంటారు ఎక్కువ పాపులర్ కావడంతో, పాపులర్ ఏం కాదు, 1K అయింది. ఇక దాంతో వీడియోలు పెడితే ఇంక అప్పటి నుంచి మామూలుగా 1K పోవడం స్టార్ట్ అయింది. దీనికి కూడా ఒక టైమింగ్స్ ఉంటాయి, మార్నింగా ఈవినింగా అని. నాకైతే ఈవినింగ్ పూటనే ఎక్కువ వర్కౌట్ అవుతుంది. కానీ నా ఛానల్ని కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తారని నేనైతే అస్సలు అనుకోలేదు. నా ఛానల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఇలాగా చాలామంది ఉన్నారు. దాని ఏమంటారు, నాకు చాలా పాజిటివ్ కామెంట్లు అయితే మామూలుగా ప్రతి ఒక్కరు పాజిటివ్ కామెంట్లే పెట్టారు. గుడ్ మార్నింగ్ మేడం, అట్లానే మీ డ్యాన్స్ బాగుంది, మీరు చాలా బాగా డ్యాన్స్ చేసినారు, డ్యాన్స్ చేసే వీడియోలు పెట్టండి, మీ వీడియోలు చాలా బాగున్నాయి, చూస్తున్నాము, నేను మీ సబ్స్క్రైబర్స్ని. నాకు బాగా నచ్చిన వీడియో దాని ఏమంటారు, బాగా నచ్చిన ఒక వ్యక్తి ఎవరంటే దాని మోడల్ బై విక్కీ అని. తను మాత్రం చాలా పాజిటివ్ కామెంట్లు పెడతాడు. సూపర్ మేడం, సూపర్ అక్క, అక్క మీ వీడియోలు చాలా బాగుంటాయి అక్క అవి పెడతాడు. నిజానికి ఆ వ్యక్తి అట్లా పెట్టడంతోనే నాకు ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలని అనిపించింది. నిజంగా చెప్తున్నా. మోడల్ బై విక్కీ ఈ వీడియో చూడడం నాకైతే తెలియదు, కానీ తను ఇట్లా కామెంట్లు పెట్టడం వల్లనే దాని ఏమంటారు, ఇట్లా పాజిటివ్ కామెంట్లు పెడుతుంటే నాకు ఇంకా చేయాలి అని అనిపించింది. మళ్ళీ ఎవరు మన్యం టెక్ ఛానల్ నుంచి కూడా పాజిటివ్ కామెంట్లు వచ్చాయి. శివకుమార్ అని కూడా ఇప్పుడు రీసెంట్గా పెడుతున్నాడు. ఆయన కూడా పాజిటివ్ కామెంట్లు పెడుతున్నాడు. సుధీష్ అనే ఒక వ్యక్తి, తను కూడా పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పినా కదా, ఈ వీడియోలో చెప్పిన వాళ్ళు నాకు అసలుకి ఎవరికి తెలియదు ఇంతవరకు. కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎవరో, ఒకవేళ ఈ వీడియో చూస్తే నాకైతే మెన్షన్ చేయండి. అక్కడ వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను. మా సార్ గిట్లంగా చెప్తాడు, ఇట్లా పాజిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ లొకేషన్ గిట్లంగా తెలుసుకొని వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి. దాన్ని ఏమంటారు, ఇంత ఆదరిస్తారు కదా వాళ్ళని, మనం ఒక్కసారి కలవాలి అవి అని చెప్తాడు. ఇకపోతే నా ఛానల్ ముందుకు రావడానికి అయితే నేనైతే చాలా కష్టపడ్డా. కొన్ని రోజులు వీడియోలు పెట్టినట్టు, కొన్ని రోజులు వీడియోస్ పెట్టినప్పుడు కామెంట్లు రావడం, పెట్టినప్పుడు ఛానల్ డిలే కావడం. నేను చేసిన మొదటి తప్పు ఏంటి తెలుసా, నా వాచ్ టైము ఫస్ట్ 1K సబ్స్క్రైబర్స్ కాకముందుకే నాది 800+ ఉండే వాచ్ టైము. నేను ఎప్పుడైతే వీడియోలు పెట్టకుండా డిలే చేసినానో, నేను వారం రోజులు 2 వారాలు ఇట్లా వీడియోలు ఎప్పుడైతే పెట్టకుండా ఆపినానో, నా వాచ్ టైము 100కి పడిపోయింది. 100 దగ్గరికి పడిపోయింది. ఇప్పుడు నా ఛానల్ 1K, నా వాచ్ టైం వచ్చేసి 200 ఉంది. తెలుసా, ఎంత తక్కువ పడిపోయింది. అందుకని ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ డైలీ పెడితేనే మీ వాచ్ టైం కానీ మానిటైజేషన్ కానీ పూర్తవుతుంది. ఇంకా త్వరగా కావడానికి కూడా వీలుంటుంది. నా ఛానల్ అయితే మానిటైజేషన్ ఇంకా కాలేదు, అయినాక మీకు కూడా చూపిస్తా. నేను పెట్టే ప్రతి వీడియోలు కానీ షార్ట్స్లలో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు మెన్షన్ చేయండి. చాలామంది మెన్షన్ చేశారు, చెప్తున్నారు. నేను కూడా వాటిని కరెక్ట్ చేసుకోవడానికి చూస్తున్నా.
నాకు ఎప్పుడు ఇలాగే పాజిటివ్ కామెంట్లు అయితే పెట్టండి, పాజిటివ్ న్యూస్ని ఇవ్వండి. అది మీ వల్లనే సాధ్యం. నా ఛానల్ మానిటైజేషన్ అయినాక మళ్ళీ మీకు చెప్తా. కానీ యూట్యూబ్ ఛానల్ మాత్రం 1K జస్ట్ 1K రీచ్ అవ్వాలంటే డైలీ వీడియోస్ పెట్టండి. కొందరికేమో 2-3 డేస్లోనే అసలు 1K కంప్లీట్ అవుతుంది. కొందరికి 5 days 10 daysలో కంప్లీట్ అవుతుంది. ఆ 5 days 2-3 డేస్లో దాని ఏమంటారు 1K అవుతుంది కదా. ఏముందబ్బా వీడియోలో ఇప్పుడు 1K కావడానికి ఇంతగానం పోవడానికి అనిపిస్తుంది. కాకపోతే అది ఒక టైమింగ్స్ ఏమో నాకు తెలిసి టైమింగ్సే అనుకుంటాను నేనైతే. మీరు కూడా ఒకసారి చూడండి. కొందరికేమో 3 months 4 months 5 months, కొందరికి 1 year 2 year ఇట్లా గ్యాప్ తీసుకొని కూడా అయిన వాళ్ళు ఉన్నారు. చాలా కష్టంతో 1K చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి దాంట్లో నేను ఒకదాన్ని. నాకైతే 1K అంత త్వరగా ఏం కాలేదు. త్వరగా కాలేదంటే నేను వీడియోస్ సరిగ్గా పెట్టలేదు, అందుకనే నాకు త్వరగా కాలేదు. నాకు అయిందైతే ఇది. మీరు కూడా అలాంటి మిస్టేక్స్ ఏం చేయకండి. డైలీ వీడియోస్ పెట్టండి. వీడియోస్ పెట్టకపోతే వాచ్ టైంలో కనిపించదు. వాచ్ టైం ఎక్కడ కనిపిస్తుంది అంటే అది యూట్యూబ్లో మాత్రం కనిపించదు, వైటీ స్టూడియోలో కనిపిస్తుంది. అది మనం ప్లే స్టోర్ నుంచి కొత్తగా డౌన్లోడ్ చేసుకోవాలి. డైలీ వీడియోస్ పెట్టండి. పాజిటివ్ కామెంట్లు వచ్చినా రాకుండా పెట్టండి. దాని ఏమంటారు వ్యూస్ పెరిగినా పెరగకుండా పెట్టండి. కొంతమంది ఉంటారు వ్యూస్ మాత్రము మనల్ని ఆ వీడియోని ఎంతమంది చూస్తారో అంతమందిని వ్యూస్ వల్ల షార్ట్ కింద లేకపోతే వీడియో కింద చూపిస్తుంది. సబ్స్క్రైబర్స్ ఉంటారు చూడండి, ఓసారేమో సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఓసారేమో తీసేస్తారు, ఒకసారేమో చేసుకుంటారు, ఒకసారేమో అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు. అట్లా చేయడం దానికి అలాంటప్పుడు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే అయిపోతుండే కదా. చేస్తారు, తీసేస్తారు, లైకులు కొడతారు, మళ్ళీ లైకులు తీసేస్తారు. అసలు ఎందుకో ఏమో ఇలాంటి పిచ్చలు కూడా ఉంటారా అనిపిస్తుంది నాకైతే. ఏమనుకోకండి, ఇలాంటి పనులు చేసే వాళ్ళకి అలాంటి పిచ్చ అనమాట. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు లేకపోతే 500 400 100లలో 1K కాకుండా 1K లోపల ఉన్న వాళ్ళు కూడా దాని మన కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను కూడా నా ఛానల్లో చెప్తా. నేను కూడా సబ్స్క్రైబ్ చేస్తాను మీ ఛానల్ తప్పకుండా. ఇలాంటి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయాలన్నా నేను మెన్షన్ చేయాలన్నా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు కూడా అనిపిస్తుంది నేను ఛానల్ పెట్టినప్పుడు నా ఛానల్ని ఎవరైనా ఈ 1K అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఒకసారి మెన్షన్ చేస్తే బాగుండు, నా ఛానల్ని సపోర్ట్ చేస్తే బాగుండు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుండని. అలాంటి ఫీలింగ్ మీకు రావద్దని నేను చెప్తున్నాను. ఎవరైనా సరే మీకు కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు 1K లోపల ఉన్నవాళ్ళు నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా, కామెంట్లు కూడా పెడతా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ ఏం చేయకండి. ఖచ్చితంగా ఛానల్ పెట్టినప్పుడు డైలీ వీడియోస్ పెట్టండి. వాచ్ టైం తగ్గిపోతుంది మళ్ళీ. లేకపోతే అలాంటి మిస్టేక్స్ ఏం చేయకండి. డైలీ వీడియోస్ పెట్టండి. వ్యూస్ పెరిగినా పెరగకుండా, సబ్స్క్రైబర్స్ పెరిగినా పెరగకుండా మీరైతే పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో మాత్రం కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మిస్ కాకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.